అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25కి 48.23 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి మనకి వచ్చింది ఏమీ లేదు. ఓవరాల్గా చాలా ఆశలు పెట్టుకున్నాం. ఎందుకనంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీ తెలుగుదేశం, జనసేన, ఇక్కడ కూడా బీజేపీ ప్రవేశించింది. కాబట్టి ఈ రాష్ట్రం విభజన తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డది, ఆర్థికంగా దివాలా తీసింది. అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని ఏదైతే ఆ కూటమిలో ఉన్న ప్రభుత్వం ఉందో దాన్ని చేస్తుందని భావించాం. కానీ ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం ఉషాత లేదు, ప్రత్యేక హోదా మాట్లాడలేదు, రైల్వే జోన్ కోసం మాట్లాడలేదు, వెనకబడిన ప్రాంతాలకు నిధుల కోసం మాట్లాడలేదు, స్టీల్ ప్లాంట్ సొంత గనుల కోసం మాట్లాడలేదు. అసలు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం ఒక్క పైసా కూడా విధించలేదు. అమరావతి కోసం 15,000 కోట్లు ఇస్తామని చెప్పారు. అది చేస్తామని చెప్పడం తప్ప అది ఎంతవరకు వస్తాయి, ఆచరణకి ఎంత నోచుకుంటుంది అనేది మనం చెప్పలేం. గతంలో కూడా చెప్పినవన్నీ కూడా ఏవి పూర్తిగా ఇచ్చింది లేదు, ఆచరణలో పెట్టింది లేదు, బాగు చేసింది లేదు. కాబట్టి ఈ పేరుకి పేపర్ మీద ఉండడం తప్ప ఆచరణకి అయితే నోచుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చిరుకన్నేసింది కేంద్ర ప్రభుత్వం, చిన్న చూపు చూసింది, దీన్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా దీన్ని పట్టించుకోకపోతే ప్రజా ఉద్యమాలు తప్ప ఇంకో మార్గం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇక్కడున్న బీజేపీ నాయకులు వీళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం మన మద్దతుని వీళ్ళ కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి, కనీసం మద్దతు ఉందని కాదు, వాస్తవంగా మీరు ఇచ్చిన హామీలు గత 10 ఏళ్ల కిందట కూడా మోడీ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చేస్తామని, ఈ రాజధాని కడతామని, రాజధానికి వేలాదిస్తామని, పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇస్తామని, చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. సింగపూర్ని తరపించే రాజధాని కడతామని అప్పుడు చెప్పారు, చాలా చెప్పారు. 5 ఏళ్ళు హోదా కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. తిరుపతి వెంకట సాక్షిగా చాలా మాటలు చెప్పారు, అప్పుడు చెప్పారు. ఇప్పుడు కేవలం ఈ కూటమి మీద ఆధారపడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతీయ పార్టీ, అక్కడ బీహార్ పార్టీ మీద ఆధారపడి ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడికి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ హోదా కోసం కనీసం మాట కూడా అనడం లేదు. ఇప్పటికైనా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయకపోతే ప్రజా ఉద్యమాలు తప్ప. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మన ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 7వ ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్కి ఒక రోడ్ మ్యాప్ లాగా కనిపిస్తుంది. 2047 సంవత్సరానికి, అంటే 100 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే టైంకి మంది ఒక యావత్ ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా అవుతుందనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎలక్షన్లోన ఆంధ్రప్రదేశ్లోన ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అని క్యాన్వాస్ చేశారు. ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నది క్లియర్గా ఈ బడ్జెట్లోన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి లాభం వస్తుందన్నది క్లియర్గా కనిపిస్తుంది. కేంద్రంలో ముఖ్యంగా మాట్లాడాలనుకుంటే ఈ బడ్జెట్ అన్నది నాలుగు విధాలుగా, అంటే నలుగురికి ఉపయోగకరంగా ఉన్నది. మెయిన్ ఏంటంటే పేదలకి, మహిళలకి, యువతకి, అలాగే రైతులకి. ముఖ్యంగా యువత మేము ప్రామిస్ చేసినట్టుగా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు రావడానికి ఒక రోడ్ మ్యాప్ వేసేసారు దీంట్లోన. ఇటు అభివృద్ధి, అలాగే ఇండస్ట్రియల్ కారిడారు, అలాగే 400 పారిశ్రామిక వాడలు ఈ బడ్జెట్లోన ప్రవేశపెట్టడం వల్ల సుమారు 1 కోటి మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రైతులకి ప్రకృతి వ్యవసాయం మీద, అలాగే కొత్త వంగడాలు ప్రవేశపెట్టడం, అలాగే సాగునీరు, త్రాగునీరు, అలాగే కరెంటు మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఈ బడ్జెట్లోన కనిపిస్తుంది. అలాగే మధ్యతరగతి కుటుంబాలకు వచ్చినట్టయితే ఈ ప్రవేశపెట్టిన కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా మధ్యతరగతికి అనుకూలమైన, లాభసాటి అయినగా ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ అన్నది కనిపిస్తుంది. గతంలో కంటే ఇది చాలా బెనిఫిషియల్గా ఉన్నది మధ్యతరగతికి, ఉద్యోగులకి ఎస్పెషల్గాను ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది.
అలాగే మన రాష్ట్రానికి వచ్చేసరికల్లా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎంతవరకు 5 సంవత్సరాల నుంచి రాజధాని లేని రాష్ట్రం కింద ఒక మచ్చ ఏర్పడిపోయింది మనకి. అది ఈ మధ్యంతర బడ్జెట్లోనే క్లియర్గా మనకి ఇది తొలగిపోయింది, మచ్చ తొలగిపోయింది. ఆగమేఘాల మీద ఈ రాజధాని అమరావతి రాజధాని కట్టడం కోసమని 15,000 కోట్లు ఒక్క రాజధాని కోసమని కేటాయింపు జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎన్నో మన ఆంధ్రప్రదేశ్ రైతులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ అయిన పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి ఇప్పుడు కేంద్రం పూర్తిగా దీని మీద హామీ ఇచ్చింది. వాళ్ళ బాధ్యతగా ఇది కంప్లీట్ చేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. పదే ఈ కేంద్ర బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం అన్నది నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి కూడా గర్వకారణం. ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ అయితేనేంటి, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు అయితేనేంటి, అలాగే సాగునీరు, త్రాగునీరు, పవర్ మీద అయితేనేంటి, అలాగే ముఖ్యంగా ఇల్లులు, సుమారు 3 కోట్ల ఇల్లులు పేదలకి కట్టివ్వడానికి, ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాగే యువతకి ముద్రా లోన్స్ 10 లక్షల రూపాయలు ఉండేవి, ఇప్పుడు అది 20 లక్షలకు పెంచడం వల్ల యువతకి ఉపాధి మరియు ఉద్యోగావకాశాలు బాగా అభివృద్ధి చెందుతాయి దీనివల్ల. అలాగే మహిళల దగ్గరికి వచ్చినట్టయితే ఈ మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకునే ఆస్తుల విషయంలో కూడా ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక వెసులుబాటు కలిగించింది. దానివల్ల కూడా మహిళాభివృద్ధి దోహదపడుతుంది. అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన కూడా మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఇలాగే అనేక విషయాల్లోన కేంద్ర ప్రభుత్వం ఈ డబుల్ ఇంజన్ అంటే ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర ప్రభుత్వంలోని కూడా ఈ రెండిట్లోని కూడా ఎన్డీఏ సర్కార్ ఉండడం వల్ల అనేక విషయాల్లోన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరియు భారతదేశాన్ని 2047 కల్లా ఒక అగ్రగామి రాజ్యంగా తీర్చిదిద్దడానికి, అలాగే ప్రధానమంత్రి గారు పదే చెప్తున్న 5 లక్షల కోట్ల బడ్జెట్ని చేరుకోవడానికి కూడా దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.